హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకుందాం. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కుని తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో 2 కప్పుల దాకా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిపోయాయి, తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవును, ఉసిరికాయ ఊరగాయ మీరెలా చేస్తారు? కామెంట్ చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడిని సంవత్సరం అంతా నిలువ పెట్టుకోవచ్చు. ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆవాల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు వేగిపోయాయి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లార్చుకున్న మెంతుల్ని ఆవాల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పసుపు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఆవపిండిని కూడా వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేయాలి. ఇక్కడ నేను 4 నిమ్మకాయల రసాన్ని తీసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందాక మన ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాల్ని, 4 ఎండుమిర్చిని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత చల్లారినాక మాత్రమే ఈ తిరువాతని ఉసిరికాయలలో వేయాలి. ఉసిరికాయలలో వేసాక బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ నిలువ పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి.